హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ. నేను మీ శామ్. నేను మీ సుమ్. చిన్నప్పుడు రంజాన్ టైంలో మస్జిద్ దగ్గర దొరికే ఆ హాట్ గంజి గుర్తుందా? ఇవాళ అదే టేస్ట్ మన ఇంట్లో ప్రిపేర్ చేద్దామా శామీ? ప్రిపేర్ చేద్దాం పద సుమ్మి. ఇఫ్తార్లోకి హాట్గా ప్యాన్లో రవ్వని లైట్గా డ్రై రోస్ట్ చేసి సైడ్కి తీసుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ లేదా ఘీ హీట్ చేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ రంజాన్లో మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు అందులో పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని 5 minutes బాగా సాటే చేయండి. రంజాన్ మంత్లో ఇది ఫాస్టింగ్ ఉన్నోళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. హెల్దీ, టేస్టీ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇళ్ళల్లో ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా తిప్పుకొని టొమాటోస్ని యాడ్ చేసుకోండి. మీకు ఒకటి తెలుసా, చిన్నప్పుడు రంజాన్ మంత్ వచ్చిందంటే చాలు డబ్బాలు తీసుకోవడం, మస్జిద్ ముందు గంటల లైన్లో ఉండి వెయిట్ చేసేవాళ్ళం. జింజర్ గార్లిక్ పేస్ట్లో రా స్మెల్ అంతా పోయి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 గ్రీన్ చిల్లీస్ వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత 1/2 కప్ మూంగ్ దాల్ని వేసి 5 minutes బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది శామీ. ఏంటి అప్పుడేనా? మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. కరెక్ట్గా 1 కప్ రవ్వకి 8 to 9 cups వాటర్ సరిపోతుంది. అయ్యో, వీడియో షూట్ చేసే హడావిడిలో ఆయిల్ హీట్ అవ్వగానే వేయాల్సింది మర్చిపోయామే. ఏముంది, ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. చూడండి, ఇఫ్తార్కి టైం అవుతుందని త్వరగా వీడియో షూట్ చేస్తుంటే పక్కన నుంచి మా అక్క ఏం చేస్తుందో అసలు. దోశ నీట్గా వేయమంటే వీడియో కోసం ఎంత స్లోగా వేస్తుందో మీరే చూడండి. అయినా మాకు ఒకటి అర్థం కాదు, మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా చెప్పండి? సంక్రాంతికి, క్రిస్మస్కి ఏమి ఇవ్వరు, కానీ రంజాన్ వస్తే చాలు బిర్యానీ అని, హలీం అని గోల పెట్టేస్తూ ఉంటారు. మాటల్లో మన వాటర్ కూడా బాయిల్కి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఉప్మా రవ్వని కొంచెంగా లంప్స్ లేకుండా నీట్గా స్టిర్ చేసుకుంటూ వేసుకోవాలి. పక్కన నుంచి మా అక్క నేను వేస్తా అని వేస్తుంటే నేను స్టిర్ చేస్తున్నా. అలా ఒక 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమే. గంజి కూల్ అయ్యాక థిక్ అవుతుంది, సో కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేయండి. గంజి రెడీ, కానీ ఫైనల్ టచ్ ఇంకా పెండింగ్. బూందీ లేకుండా ఈ గంజి ఇన్కంప్లీట్. అలా పైనుంచి బూందీ వేసుకుని హాట్గా తింటే ఉంటుంది. ఇంతేనండి, రంజాన్ స్పెషల్ మస్జిద్ స్టైల్ గంజి ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ శాంసంగ్. బాయ్.